హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దోసలు, ఇడ్లీలు కాకుండా ఇలా తాటి రొట్టెని కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా బావుంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. తాటి రొట్టెని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్‌గా ఉన్న తాటి గుజ్జుని తీసుకోవాలి. ఒక కప్పు తాటి గుజ్జుని తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు అందులో నేను 2 గుప్పెళ్ళు పంచదార, ఇంకా ఒక గుప్పెడు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పంచదారకు బదులు మీరు కావాలనుకుంటే బెల్లం పౌడర్‌ని కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లంతో కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు తాటి గుజ్జుకి 2 కప్పుల బియ్యపు రవ్వను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ తాటి గుజ్జు ఇంకా బియ్యపు పిండి ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తాటి రొట్టెను వేసుకోవడానికి అనుకూలంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ తాటి రొట్టెను నేనైతే ఇక్కడ రాత్రి ప్రిపేర్ చేస్తున్నాను. రాత్రి ఇలా వండుకొని పొద్దున్నే లెగిసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే ఈ తాటి రొట్టె రుచి మరింత పెరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొట్టెను వేడిగా కన్నా సరే చల్లగా ఉన్నప్పుడు తిన్నట్టేనే చాలా రుచిగా ఉంటుంది. తాటి రొట్టెను వండుకోవడం కోసం ఒక కడాయిని తీసుకుని అందులో తగినంత నూనె పోసుకుని బాగా వేడెక్కిన తర్వాత అందులో వీడియోలో చూపించిన విధంగా పిండిని రొట్టెలాగా పరుచుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం పిండినంతా ఉపయోగించి ఒక రొట్టెలాగా వేసుకున్నాను. మీరు కావాలనుకునే వాళ్ళు 2 రొట్టెలుగా కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా అన్ని వైపులా సమానంగా ఈ రొట్టెను గుండ్రంగా పరుచుకోవాలి. కడాయి మీద మూత మూసుకుని వండుకోవాలి. ఇంకా మంటని చాలా స్లో ఫ్లేమ్లో ఉంచుకుని అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రొట్టె వండటం కోసం చాలా సమయం పడుతుంది. అందుకనే స్లో ఫ్లేమ్లో ఉంచితే లోపల ఉన్న బియ్యపు పిండి అదంతా కూడా బాగా ఉడికి దిబ్బ రొట్టె అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా స్లో మంట మీదనే వండుకోవాలి. రెండో వైపు వండుకునేటప్పుడు కూడా మూత మూసుకుని వండుకుంటే బాగా కుక్ అవుతుంది. ఈ తాటి దిబ్బ రొట్టె బాగా ఉడికిందో లేదో ఇంకా కుక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం చాకుతో గుచ్చి చూసుకోవాలి. చాకు మీద ఎటువంటి పిండి ఇంకా ఎలాంటివి కనపడకుండా ఉంటే ఇది బాగా ఉడికినట్టే. అప్పుడు అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా షేర్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And thanks for watching.